హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. సో ఈరోజు వచ్చేసి నేను మెటీరియల్స్ తీసుకొచ్చాను బికాజ్ ప్రజెంట్ అంటే ఫుల్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి సో రక్షాబంధన్కి ఇలాంటి అంటే ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి నేను ట్రెడిషనల్గా మెటీరియల్స్ అనేవి తీసుకొచ్చాను. బికాజ్ మనం ఏంటి అంటే ఏ పండుగలకైనా అంటే బోనాలు, బతుకమ్మ అలాంటి వాటికి ఆఫ్ శారీస్ కొంచెం హెవీగా ఉన్నవి డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో ఇలాంటి సింపుల్ అంటే రక్షాబంధన్ లాంటివి లేదా వినాయక చవితి ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే ఏంటి అంటే మనం ఎక్కువగా హెవీ ప్రిఫర్ చేయము, బట్ కొత్త డ్రెస్సెస్ అంటే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సింపుల్ విత్ హెవీనెస్ ఉండేవి అంటే చూడ్డానికి సింపుల్ కనిపిస్తాయి, బట్ హెవీ లుక్ అనేది మన బాడీలో ఉంటుంది. సో అలాంటి డ్రెస్సెస్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి వితౌట్ అన్స్టిచ్డ్ డ్రెస్సెస్ ఓన్లీ మెటీరియల్ అనేది తెచ్చాను. బికాజ్ ఏంటి అంటే చాలామంది చూస్తూ ఉంటారు 300-400 లేదా 500,000లో కూడా మెటీరియల్స్ వస్తాయి అని చెప్పేసి. బట్ అలా కాకుండా చీప్ అండ్ బెస్ట్ కాకుండా కొంచెం మంచి ఫ్యాబ్రిక్స్ విత్ అంటే చూడ్డానికి మీరు మంచి లుక్ కనిపించాలి. మీరు ఒక 5,000-4,000 పెట్టి తీసుకున్న ఫ్యాబ్రిక్ క్లాతింగ్ లాగా ఉండాలి అని చెప్పేసి మంచి ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొచ్చాను. అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అవి కూడా రెగ్యులర్గా మనకి దొరికేవి కాదు, కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ అలా అక్కడక్కడ దొరికే ఫ్యాబ్రిక్స్ అంటే రాజస్థానీ ఫ్యాబ్రిక్స్ కానివ్వండి, లేదా బ్రాక్ ప్రింటింగ్వి, ఫ్యాబ్రిక్ ప్రింటింగ్, టస్సర్, కాటన్ అలా డిఫరెంట్ అయితే తెచ్చాను. మన హైదరాబాద్లో కూడా దొరికే ఫ్యాబ్రిక్సే. సో మీరు అవి చూసి ఎవరైనా నచ్చినా కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. అలా అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటాము, డిఫరెంట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మనము సేమ్ రెగ్యులర్గా మనం ప్యాంట్ లాగా లేదా టాప్ లాగా కాకుండా ఏవైనా డిజైనర్ ప్యాటర్న్స్ పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏంటి అంటే మీకు జస్ట్ ఆ ఫ్యాబ్రిక్స్ ఏంటి, ఎలా ఉంటాయి అండ్ ప్రింట్ ఏంటి, దాని ప్రింట్ పైన ఉన్న డెవలప్మెంట్ ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెచ్చాను. బికాజ్ అందరూ ఏంటి అంటే రెగ్యులర్గా వేసేవి ప్లెయిన్ ఉంటాయి, లేదా దానిపైన ఏదో ఒక ప్రింట్ ఉంటుంది, సేమ్ షిఫాన్స్ లేదా సేమ్ కాటన్స్ ఉంటాయి. సో అలా కాకుండా డిఫరెంట్ దుప్పటాస్, ప్యాంట్స్ అలా డిఫరెంట్గా ఉన్నవి తెచ్చాను. సో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు అంటే నేను అన్ని మెటీరియల్ తెచ్చాను కాబట్టి ఇది కూడా మెటీరియల్ నుంచి స్టిచ్ చేసుకున్నదే. మీరు టోటల్గా డ్రెస్ అనేది అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మెటీరియల్ని నేను తీసుకొని ఎల్బో స్లీవ్స్ పెట్టుకొని అండ్ దుప్పటా అయితే డై చేసుకున్నాను సేమ్ కలర్లో. అండ్ ఈ స్కర్ట్ నేను వచ్చేసి ప్లాజో విత్ స్కర్ట్ మోడల్లో తీసుకున్నాను. బికాజ్ అన్ని ప్యాంట్స్ పెన్సిల్ కట్ అయితే బాగోదు అండ్ ప్లాజో కూడా సింపుల్ ఉంటుంది అని చెప్పి మీరు చూడొచ్చు. ఇది ఫుల్ ఎక్కువగా స్కర్ట్ మోడల్లో ఉన్న ప్లాజో, ఇది స్కర్ట్ విత్ ప్లాజో. సో ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి ట్రై చేశాను. అండ్ దుప్పటా కూడా మీరు చూడొచ్చు రెగ్యులర్గా మనకి బయట దొరుకుతూ ఉంటాయి ఇవి. అంటే కొంచెం క్రేప్లో అడ్వాన్స్డ్గా ఉంటాయి కదా, ఇంపోర్టెడ్ క్రేప్ అంటూ ఉంటారు. సో అలాంటి ఫ్యాబ్రిక్స్ ఇవి. క్రేప్ అనే కాదు, మీరు ఏ ఫ్యాబ్రిక్ అయినా చూస్ చేయొచ్చు. కాకపోతే మనం డయబుల్ తీసుకున్నాము అంటే మన డ్రెస్ తగ్గట్టుగా డై చేసుకోవచ్చు. అంటే దీంట్లో వచ్చింది బట్ అది నాకు అంతగా నచ్చలేదు, చాలా సింపుల్ ఉంది. సో అందుకని చెప్పేసి నేను సపరేట్గా తీసుకొని దీనికి పేరప్ చేసుకున్నాను. సో టాప్ టు బాటమ్ కూడా ఒకే కలర్ ప్రిఫర్ చేయాలి అని చెప్పి ఇలా తీసుకున్నాను. బట్ మీరు అలానే వేయాలి అని లేదు, దుప్పటా ఆపోజిట్ వేసినా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను చూపించే మెటీరియల్స్లో కూడా అలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో అవి మీరు క్యాజువల్స్ వేస్కి లేదా చిన్న సెమీ పార్టీస్కి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ డ్రెస్ మెటీరియల్ చూసేద్దాం. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి బ్లాక్ కలర్ విత్ మనకైతే నీట్గా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది, చాలా బాగుంది. విత్ అంటే లైట్ షేడ్ అంటే క్రీమ్ షేడ్ విత్ గోల్డెన్ షేడ్ కూడా వస్తుంది. టోటలీ థ్రెడ్ వర్క్ మీరు చూడొచ్చు, చాలా బాగుంది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. ఆ థ్రెడ్ వర్క్తో మనకి హెవీ లుక్ అనేది తెలుస్తుంది. ప్లస్ ఇదేంటి అంటే మనకి టోటల్గా టాప్కి వచ్చేసి ఇది వచ్చింది అంటే ఫుల్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుద్ది. ఇది ఇలా ఫుల్ బాడీ అంతా కూడా మనకు వచ్చేలాగా వర్క్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. సో మనకి దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ బ్లాక్లో ప్లెయిన్గా ఇచ్చారు, చాలా ఎక్కువగా ఉంది బాటమ్ అయితే, అంటే చాలా ఎక్కువ లెందీ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. సో ఇదేంటి అంటే మీరు నార్మల్ ప్లెయిన్గా ఇందాక నేను చెప్పినట్టుగా ప్లెయిన్ పెన్సిల్ కట్ ప్యాంట్ కానీ నార్మల్ ప్యాంట్ కానీ చూస్ చేయకుండా ప్లాజోస్ లాంటివి, స్కర్ట్స్ లాంటివి చూస్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు చూసారు కదా నా డ్రెస్ అయితే నేను స్కర్ట్ ప్లాజో అంటే స్కర్ట్ విత్ ప్లాజో నేనైతే చేసుకున్నాను. సో అలా డిఫరెంట్గా మీరు ఎక్కడైనా బొటిక్స్ ఉన్న చోట అంటే మీకు ఎవరైనా అలా స్టిచ్ చేయలేని వాళ్ళు అనుకుంటే బొటిక్స్కి వెళ్తే ఏ బొటిక్లో అయినా కూడా డిఫరెంట్ వెస్టర్న్ ప్యాటర్న్స్ అయితే స్టిచ్ చేస్తారు. సో అలా చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. అండ్ దీనికి మనకి స్లీవ్స్కి కూడా సపరేట్ ఇచ్చారు. స్లీవ్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్కువగా కూడా ఉంది. సో ఇదేంటి అంటే ఫుల్ స్లీవ్స్ మీరు యూస్ చేయొచ్చు, బాగుంటుంది. లేదు అన్నా కూడా మనం సపరేట్గా ఫుల్ స్లీవ్స్ వద్దు అనుకున్నా సపరేట్ షార్ట్ స్లీవ్స్ పెట్టుకొని బార్డర్ పెట్టుకోవడానికి కూడా ఒక ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. సో ఇది మీరు చూడొచ్చు, బార్డర్కి అటాచ్ చేసుకోవడం కోసం మనకి ఇది ఫుల్ మనకి టాప్లో ఏదైతే వచ్చిందో థ్రెడ్ వర్క్, అదే థ్రెడ్ వర్క్తో ఉన్నది మనకి కొంచెం ఇది ఆర్గెన్జా ఫ్యాబ్రిక్లో ఇచ్చారు బార్డర్ టైప్లో యూస్ చేయడానికి. మీరు చూడొచ్చు, ఇది చూస్తే మీకు అర్థమవుద్ది బార్డరా కాదా అని చెప్పేసి. సో ఇవన్నీ ఏంటంటే స్లీవ్స్కి యూస్ చేయొచ్చు లేదా
మనకి టాప్ కుట్టిన తర్వాత ఎండ్లో కొంచెం బార్డర్ టైప్ ఫ్రంట్ పెట్టుకున్నా లేదా బ్యాక్ అయితే ఎలాగో అవసరం ఉండదు కాబట్టి ఫ్రంట్ పెట్టుకుంటే బాగుంటుంది. సో అలా వచ్చేసి ఇదంతా టాప్ అంతా ఇచ్చారు. అండ్ ఇది మీరు బాటమ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అన్న కుర్తీకి బ్యాక్ సైడ్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. బికాజ్ వర్క్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ ప్లెయిన్ పెట్టకుండా మీరు కుర్తీకి పెట్టినా కూడా బాగుంటుంది. లేదు అన్నా కూడా ఇది ఎక్కువ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు స్కచ్ మోడల్లో లేదా ప్లాజో మోడల్లో చేసుకున్నా చాలా బాగుంటుంది. సో టోటల్గా ఇది డ్రెస్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో ఉంది విత్ థ్రెడ్ వర్క్. అండ్ దీనికి బార్డర్ స్పెషల్గా ఇచ్చారు. ప్లస్ సో దుప్పటా వచ్చేసి మనకి టజల్లో వచ్చింది, చాలా బాగుంది. దుప్పటా కూడా మీరు చూడొచ్చు, బార్డర్లో మనకి బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు. అండ్ ఆపోజిట్ కాబట్టి మనకి పింక్ కలర్లో వచ్చింది. సేమ్ అందులో థ్రెడ్ వర్క్ ఉన్న కలర్తో ప్రింట్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇదేంటి అంటే చూడ్డానికి లుక్ వైజ్ బాగుంది. ప్లస్ పెయింట్ కూడా అంతా కూడా డిఫరెంట్గా ఉంది. మనం రెగ్యులర్గా చూసేవి అంటే రెగ్యులర్గా దొరికే వాటిలాగా అసలు కూడా లేదు. సో వీటిపైన ఉన్న ప్రింట్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కానివ్వండి, చాలా డిఫరెంట్గా ఉంది. సో ఓవరాల్గా ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం మనకి ఆనియన్ పింక్ షేడ్లో ఉంది. ఇదంతా కూడా ఏంటి అంటే ఫ్యాబ్రిక్ కాటన్లోనే ఉంది, కాకపోతే మీరు చూడొచ్చు థ్రెడ్ వర్క్ అనేది చాలా అంటే నీట్గా ఇచ్చారు. మనకి ఉలెన్ వర్క్ ఎలా అయితే అంటే ఉలెన్ థ్రెడ్తో చేసిన వర్క్ ఎలా అయితే ఉంటుందో అలా నార్మల్ థ్రెడ్ వర్క్, ఇది సిల్క్ థ్రెడ్ వర్కే కాటన్ పైన ఇచ్చారు. సో కొంచెం హెవీనెస్ ఉంది. ఇలాంటివి ఏంటి అంటే మనం చిన్న చిన్న ఈవెంట్స్కి లేదా ఫెస్టివల్స్కి టెంపుల్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది మీరు చూడొచ్చు, టాప్ అంతా కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను, బట్ జస్ట్ కలరింగ్ కోసం అంటే కాంబినేషన్ కోసం నార్మల్గా చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ కూడా ఏంటి అంటే మనకి కాటన్లో వచ్చింది. ప్లస్ కింద బాటమ్కి అంటే యాడ్ ఆన్ చేసుకోవడానికి మనకి సేమ్ టాప్లో వచ్చిన టెక్స్చర్ అనేది ఇచ్చారు. అండ్ దుప్పటా వచ్చేసి షిఫాన్లో వచ్చింది విత్ డిఫరెంట్ ప్రింట్ అయితే ఉంది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి టాప్ చెప్పుకుందాం. సో టాప్ అంతా కూడా మనకి సేమ్ ఇప్పుడు ఏదైతే టెక్స్చర్ కనిపిస్తుందో అదే టెక్స్చర్లో ఉంది టోటల్గా టాప్ నుంచి బాటమ్ వరకు కూడా. అండ్ బార్డర్లో మీరు చూడొచ్చు వైట్ కలర్తో చిన్న అంటే మనకి క్రూషిటింగ్లో వస్తుంది కదా ఆ మోడల్లో ఇచ్చారు. కొంచెం చిన్నగా లైన్ బార్డర్ అయితే ఇచ్చారు విత్ కర్వ్స్తో వచ్చింది. టాప్ అంతా కూడా ఇదే టెక్స్చర్ ఉంటుంది. సో దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ ఇందాక చెప్పినట్టుగానే లాస్ట్ మెటీరియల్ చూసినట్టుగానే ప్యూర్ కాటన్లో వచ్చింది విత్ బార్డర్లో పెట్టుకోవడానికి. అంటే ఇప్పుడు నేను వేసుకున్న స్కర్ట్ మోడల్లో అయితే ఇది చాలా బాగుంటుంది బికాజ్ మనకి బార్డర్ ఇచ్చారు కాబట్టి. సో ఇదంతా ఏంటి అంటే మనకి కాటన్లో వచ్చింది. మీరు పటియాలా కానివ్వండి, ప్లాజో కానివ్వండి, స్కర్ట్ కానివ్వండి, స్కర్ట్ విత్ ప్లాజో ఏదైనా కూడా చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే స్కర్ట్ విత్ ప్లాజో చేసుకుంటే కొంచెం ఈ బార్డర్ అనేది అవుట్లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అదొక్కటే అని కాదు, మీరు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ ఈ మోడల్స్లో అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇఫ్ మీరు ప్లెయిన్ ప్యాంట్ వేసారు అంటే దాని లుక్ అనేది బయటికి రాదు. సో అలా డిఫరెంట్గా వేస్తే ట్రెడిషనల్గా ఉంటుంది. ప్లస్ టెంపుల్స్కి అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ చూడొచ్చు మీరు షిఫాన్, దాంట్లోనే దుప్పటా వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. దుప్పటా అంతా కూడా హ్యాండ్ పెయింట్ వచ్చింది, చాలా నీట్గా. ఫ్యాబ్రిక్ పెయింట్స్ చూస్తూ ఉంటాం కదా, సో ఆ ఫ్యాబ్రిక్ పెయింట్తో వేశారు. మనకేంటి అంటే సేమ్ అందులో ఉన్న కలర్సే, కాకపోతే అదంతా కాటన్లో ఉన్నందుకు దుప్పటా హైలైట్ అవ్వాలి అని చెప్పేసి షిఫాన్లో ఇచ్చారు. టోటల్ హ్యాండ్ పెయింట్తో వచ్చింది. చిన్న బూటీస్ కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ టైప్లో ఇచ్చారు. అండ్ బార్డర్ కూడా మీరు చూడొచ్చు, సేమ్ మనకి ప్యాంట్లో అండ్ టాప్లో ఏదైతే ఇచ్చారో అదే అటాచ్ చేశారు. సో ఇవన్నీ మీకు ఏంటి అంటే కంపేర్ చేసుకుంటే మొత్తం అంటే స్టిచ్ అయినట్టుగా మీరు యూజ్ చేశారు అంటే ఇదంటే జస్ట్ ఇల్యూజన్ అయితే క్రియేట్ చేసుకున్నారు అంటే మీకు తెలుస్తుంది అది ఆర్డర్ ఎలా ఉంది ఏంటి అంటే ఆర్డర్ బై ఆర్డర్ ఎలా వేసుకుంటే బాగుంటుంది అని డ్రెస్ చూడంగానే మీకు ఆ ఇల్యూజన్ అయితే క్రియేట్ అవుద్ది, ఇది ఇలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. సో నాకైతే అది ప్లాజో విత్ స్కర్ట్ అయితే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇదంతా కూడా ఏంటి అంటే ఇప్పుడు ఈ షిఫాన్ని మీరు దీనికి ఒక్కదానికే యూజ్ చేయాలని లేదు, ఏదైనా ప్లెయిన్ అండ్ ప్లెయిన్ వేసుకున్న వాటికి కూడా చాలా బాగుంటుంది బికాజ్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ పెయింట్తో ఇచ్చారు విత్ షిఫాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా బాగుంది. సో మీకు ఏది నచ్చినా కూడా అలాంటివి మెటీరియల్స్ తీసుకొని మీరు కుట్టుకోండి. బికాజ్ మనం ఏంటి అంటే ఎక్కడైనా ఎవరిదైనా డ్రెస్ చూస్తే ఈజీగా అంటే ఫిక్స్ అయిపోతాము, లేదా అది మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో అలా మీకు ఇలాంటివి నేను చూపించే డ్రెస్సెస్ ఏవైనా నచ్చాయి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బికాజ్ నాకు తెలుస్తుంది మీకు ఎలాంటి డ్రెస్సెస్ నచ్చాయి, సో నెక్స్ట్ ఏ వీడియోతో మీ ముందుకి రావాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లైట్ షేడ్ ఆఫ్ ఎల్లో ఉంది. అండ్ మనకి టాప్ అంతా కూడా సీక్వెన్స్తో వచ్చింది, మీరు చూడొచ్చు.
సింగిల్ సీక్వెన్స్ కర్వ్ టైప్లో సింగిల్ సీక్వెన్స్ ఇచ్చారంటే థ్రెడ్ వర్క్ వచ్చి అక్కడక్కడ సింగిల్ సీక్వెన్స్ అయితే ఇచ్చారు. మరి ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ హెవీనెస్ ఎక్కువ అయిపోద్ది, మెస్సీ లుక్ ఉంటుంది అని సింపుల్గా ఇచ్చారు. సో నేను అంతా ఓపెన్ చేయట్లేదు బికాస్ టాప్ అంతా కూడా ఇదే ఫీల్లో ఉంది. జస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్లో బటన్స్ విత్ ఒక బార్డర్ టైప్లో ఇచ్చారు. సో టాప్ అంతా ఇలానే ఉంటుంది. దానికి బాటమ్ వచ్చేసి మనకి ఇందాక చెప్పినట్టుగానే సేమ్ కాటన్లో ప్లెయిన్ ఇచ్చారు. డ్రెస్ అంతా కూడా కాటన్లోనే ఉంది అండ్ బాటమ్ కూడా మనకి కాటన్లోనే ఇచ్చారు. బాటమ్ ఎక్కడ కూడా 1.5-2 మీటర్స్ కాకుండా మోర్ దెన్ 2.5 మీటర్స్ వరకు అయితే ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి. ఇవన్నీ ఏంటి అంటే మీరు ఇక్కడ స్పెషల్గా గుర్తుపట్టవచ్చు, అంటే మేబీ మీకు ఐడియా ఉందో లేదో, ఈ వర్క్ వచ్చేసి మనకి కాంతా వర్క్ అంటూ ఉంటారు. కాంతా వర్క్ అనగానే మనకి స్పెషల్గా గుర్తొచ్చేది థ్రెడ్ వర్క్. బట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది థ్రెడ్ వర్క్ కాదు, అంటే నేనైతే డైరెక్ట్ చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇది వచ్చేసి పెయింట్, ఫుల్లీ ఫ్యాబ్రిక్ పెయింట్. మనకి కాంతా వర్క్ అనగానే థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటాము, అంటే డ్రెస్సెస్లో కానివ్వండి శారీస్లో కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ స్పెషల్గా ఏంటి అంటే ఫ్యాబ్రిక్ పెయింట్లో కాంతా వర్క్ చేశారు. సో ఇది వచ్చేసి దుప్పటా. సో టోటల్గా టాప్ టు బాటమ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్లోనే ఉంది, కాకపోతే దుప్పటా అండ్ టాప్ వచ్చేసి ప్రింట్ ఇచ్చారు కాంతా వర్క్తో, బట్ బాటమ్ ప్లెయిన్గా ఇచ్చారు. సో ఇలాంటివి కూడా ఏంటి అంటే అలా డిఫరెంట్గా ఉన్నాయి. ప్లెయిన్ అండ్ విత్ వర్క్ వేసాము అంటేనే లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇఫ్ టాప్ టు బాటమ్ కూడా సేమ్ వర్క్తో వేసారు అంటే కొంచెం మెస్సీ ఉంటుంది. అందుకని చెప్పేసి బాటమ్ ప్లెయిన్గా ఇచ్చారు. మీరు ప్లెయిన్గా ఇచ్చారు అని చెప్పేసి ప్లెయిన్గా కుట్టుకోవద్దు. ఎప్పుడైనా కూడా బాటమ్ అనేది కొంచెం డిఫరెంట్ ప్లాజో టైప్లో నేను ప్రతి ఒక్క దానికి చెప్తూ ఉన్నాను, బికాజ్ డిఫరెంట్గా కుడితేనే వాటికి డిఫరెన్సెస్, అంటే మీరు రెగ్యులర్గా వేసే డ్రెస్సెస్కి ఇలాంటి డ్రెస్సెస్కి డిఫరెన్సెస్ అయితే తెలుస్తాయి. అంటే ఒక డిజైనర్ పీస్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఇంకా దాన్ని. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఫుల్లీ ఇది ప్యూర్ కాటన్. ఇంకా సో ఇది వచ్చేసి టాప్ అంతా కూడా మీరు చూడొచ్చు. నేను ఎలా అయితే మీకు చూపిస్తున్నానో అదే స్ట్రక్చర్లో ఉంది టాప్, అండ్ దీంట్లోనే మనకి బాటమ్ కూడా ఇచ్చారు. సో ఇదంతా కూడా టాప్. మనకి ఇది రాజస్థానీ అంటే ప్రింట్స్ అనేవి దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. మీరు చూడొచ్చు, ఇదంతా మీరు చూసారు అంటే ఎక్కువగా రాజస్థానీ పీపుల్ వేస్తూ ఉంటారు ఇలాంటివి. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ కూడా అక్కడ తీసుకున్నవి, ప్లస్ అక్కడే ఎక్కువగా దొరుకుతాయి. మనకి ఇక్కడ హైదరాబాద్లో దొరకవని కాదు, దొరుకుతాయి బట్ చాలా రేర్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి టోటల్గా మనకి బ్లాక్ కలర్ కాటన్లో ఉంది, బట్ ప్యూర్ కాటన్ కాకుండా దాంట్లో కొంచెం టస్సర్ అని చెప్పి అంటూ ఉంటాం కదా, అలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే మిక్స్ ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్ టస్సరా కాదా కూడా నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, బట్ లిటిల్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ టైప్లో ఉంది ఇది. సో ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్ ప్యూర్ కాటన్లో వచ్చింది, ప్లెయిన్ ఇచ్చారు. ప్లస్ మోర్ దెన్ 2.5 మీటర్ అంటే 3 మీటర్స్ వరకు కూడా బాటమ్ ఉంది. మీ ఇందాక చెప్పినట్టుగా ప్లెయిన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కుట్టుకుంటే బాగుంటుంది. అండ్ దుప్పటా వచ్చేసి సేమ్ మనకి టాప్ ఎలా అయితే వచ్చిందో అదే మోడల్లో దుప్పటా అయితే ఇచ్చారు. దుప్పటా కూడా చాలా బాగుంది, విత్ చిన్న బూటీస్ అయితే ప్రింట్లో ఇచ్చారు. ప్లస్ రాజస్థానీ కల్చర్లో ఉన్న ఆ చిన్న ప్రింట్స్ అనేవి ఇందులో డెవలప్మెంట్ చేశారు. సో ఆ ప్రింట్స్ ఏంటి అంటే ఎక్కువగా అక్కడ ఏరియా వాళ్ళు వేస్తూ ఉంటారు. సో ఇక్కడ వేయరని కాదు, మనం చూస్తూ ఉంటాము కానీ ఎక్కువగా అయితే వేయరు. బికాజ్ నేను ఎక్కువగా గమనించింది అయితే మన హైదరాబాదీ వాళ్ళైతే మెటీరియల్సే వేయరు. ఎవరైనా మ్యారీడ్ వాళ్ళు అలా మెటీరియల్స్ చూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏంటి అంటే ప్లెయిన్గా కుడుతూ ఉంటారు. ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్ అయినా కూడా అన్మ్యారీడ్ అయినా కూడా ఎవరైనా కూడా కొంచెం డిఫరెంట్ స్టైలింగ్ అనేది క్రియేట్ చేశారు అంటే చూడ్డానికి బాగుంటుంది. ప్లస్ మీకు కూడా ఒక డిఫరెంట్ లుక్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. ఇలాంటి ఇంకా డెవలప్మెంట్స్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉన్న మెటీరియల్ చూస్ చేసుకుంటే ఇంకా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మీ స్టైలింగ్లో. సో ఎప్పుడైనా కూడా మీ స్టైలింగ్లో చేంజెస్ చేసుకున్నారు అంటే చూడ్డానికి చాలా యూనిక్గా కనిపిస్తారు. ప్లస్ చూసేవాళ్ళు కూడా ఎప్పుడు తను డిఫరెంట్ స్టైలింగ్తో ఉంటుంది అని అంటారు. సో ఎప్పుడైనా స్టైలింగ్లో మార్పులు చేసుకోండి. సేమ్ రెగ్యులర్గా వేసే ఫిట్స్ కాకుండా డిఫరెంట్ స్టైలింగ్ టిప్స్ కానివ్వండి, స్టైలింగ్ ప్యాటర్న్స్ కానివ్వండి ట్రై చేయండి. సో దట్ మీకే చేంజెస్ అనేవి తెలుస్తాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. బాయ్.